హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కదా అని మేమైతే యాదగిరిగుట్టకి వచ్చాము ఫ్రెండ్స్. సో ఈరోజే ఎందుకు వచ్చామంటే ఈరోజు మా పాప బర్త్డే. చూడండి యాదగిరిగుట్ట ఎంత అందంగా రెడీ అయిపోయిందో. చూడడానికి మాత్రం అసలు ఎక్కడికో వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇదంతా బయట నుంచి ఇలా ఉంటుంది మనకు బస్ స్టాప్ నుంచి. సో మొబైల్ మాత్రం కొండపైకి తీసుకెళ్ళలేదు మేము, అక్కడ ఎక్కువ వీడియోస్ కూడా తీయలేదు ఫ్రెండ్స్. సో మీకు బయట నుంచి మాత్రమే చూపించగలుగుతున్నాను. సో దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్, అక్కడ వీడియోస్ ఏమి ఎక్కువ తీయలేదు. సో ఇక్కడ పాత నరసింహస్వామి దగ్గరకు వచ్చి వంట చేసుకుంటున్నాము. హాలిడేస్ ఉన్నాయి కదా, ఎంజాయ్ చేద్దామని వస్తే ఇక్కడ కూడా నాతోటే వంట చేయిస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇంట్లో నేనే ఉండాలి, ఇక్కడ కూడా నేనే ఉండాలి. ఈ వంట పని మాత్రం తప్పటం లేదు నాకు. సో ఇందులో అయితే చికెన్ తీసుకున్నాము. సో ఆ రోజు సండే కూడా ఉండే, అంటే మనకు పైన నడవదు నాన్ వెజ్, కానీ కింద మాత్రం ఇలాంటివన్నీ వండుకొని తింటారు. సో ఇక్కడ ఓపెన్ ప్లేస్లో అయితే మేము వంట చేసుకోవడానికి వచ్చాము. ఇక్కడ చాలా బాగుంది, చల్లగా వాతావరణం కూడా. కొంచెం ముందుకు వెళ్తే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇది కొండపైన తీసిన వీడియో ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా ఎంత అందంగా ఉందో, గార్డెన్ కానీ చెట్లు, ఆ గ్రీనరీ మాత్రం చాలా సూపర్గా ఉంది అసలు. పైన ఇక్కడే స్వామి టెంపుల్ మనకి కొంచెం లైట్గా కనపడుతుంది చూడండి. సో నైట్ 9 తర్వాత మనకి దర్శనానికి పంపించారు అన్నట్టు. మళ్ళీ మార్నింగ్ 4 o'clockకే స్టార్ట్ అవుతుంది దర్శనం చేసుకోవాలనుకుంటే. సో నైట్ అక్కడే స్టే చేసాము. ఇంకా టైం అయితే 12 కావచ్చింది. మా డాడీ బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం ఇక్కడ. సో హ్యాపీ బర్త్డే టు యూ పాపా. చూస్తా టైం 12 అయిపోయింది ఫ్రెండ్స్. సో అందరూ మెలకువగా ఉన్నారు. మా బర్త్డే సెలబ్రేషన్స్ మా చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో మేము ఓపెన్ ప్లేస్లోనే ఉన్నాం కాబట్టి చాలా బాగా అనిపించింది అసలు ఆ రోడ్ పైన ఇలా సెలబ్రేట్ చేసుకోవడము. సో టైం అయితే 12 అయింది, కేక్ కట్ చేయాల్సిన టైం వచ్చేసింది. సో అందరు మా పాపకి బర్త్డే విషెస్ చెప్తున్నారు. సో మీరు కూడా అందరూ మా పాపకి కామెంట్లో హ్యాపీ బర్త్డే అని విష్ చేయండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, and the star from tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, and the star from tonight. Happy birthday to you. Birthday to you. Happy birthday to you. Happy ఈ రోజు తన పుట్టినరోజు. ఎవరి పేరు చెప్తే నా గుండె కొట్టుకునే వేగం రెండింతలు పెరుగుతుందో. హ్యాపీ బర్త్డే మై లవ్. ఆకాశవంత మన ప్రేమలోన ఏ చీకటైన. సో చీకటి అయిపోయింది ఫ్రెండ్స్, చాలా చూడండి చంద్రుడు ఎంత బాగా వస్తున్నాడో మబ్బుల నుంచి పైకి. నాకు మాత్రం ఈ వ్యూ చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఇలా ఆకాశంలో చందమామని చూసుకుంటూ చల్లని గాలికి పండుకుంటే ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. నాకైతే రియల్లీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది, ఇలా ఓపెన్ ప్లేస్లో పడుకోవడము. సో మేమైతే ఇక్కడ ప్లేస్ తీసుకున్నాను పడుకోవడానికి. అబ్బా చాలా ఒబ్బరిస్తుంది ఫ్రెండ్స్, ఇక పడుకోవాలి. బాయ్, గుడ్ నైట్. ఫుల్ టైర్డ్ అయిపోయాను, బాగా నిద్ర వస్తుంది నాకైతే. అయ్యో ఇంతకెందుకు ఎట్లా జారిపోయినా, నేను పైన అనుకున్నా కదా.
ఈ డౌన్ ప్లేస్లో వండుకున్నందుకు జారిపోతూ ఉన్నాను నేను. కొంచెం మీదకి వేసుకొని వండుకుంటా ఇక. Oh no. అయ్యో ఇదేంటి మళ్ళీ ఇలా జారిపోయాను. ఈసారి జారకుండా మీదకి వేసుకుంటా దుప్పటి. ఇప్పుడు చూడు, జారను కూడా నేను మంచిగా వండుకుంటా. చీ, ఎవరనైనా బాంబులు వేస్తుర్రు. హొయ్ అమ్మని, నేనేందుకు ఈ పక్కన వచ్చి వండుకున్నా, ఈయన పక్కన డొల్లుకుంటే ఇందాక వచ్చినట్టు నిద్ర మబ్బుల. వారినాయనో, నా జగలేను అంతరా దేవుడు, ఎవరి పక్కన పోయి అనుకున్నా. అబ్బాబ్బా, దోమలు అయితే ఒక్కటే కరుస్తున్నాయి, పండనిస్తలేవు. ఈ అరే చెంప మీద వచ్చింది దోమ. అబ్బా పట్టదిరా దెబ్బ, నన్ను కొడతావా? అబ్బా, దోముందని కొట్టినా నన్ను కొడతావా? నువ్వు నన్ను కొట్టలేదా? అరే దోముందని కొట్టినా. అమ్మ, ఓ కలనా ఇది? మా నిద్రలు ఎక్కడ నడుచుకుంటూ వచ్చినావు? నీ జాగ ఆడుంది, పోయి వండుకోపోనాడా? అబ్బా, లెత్తి వలిగరా నాయన. నిద్ర నడుచుకుంటూ పోయి చెట్లు గుద్దుకుంటున్నాను నేనైతే. నా జాగ ఏడుంది, నా ప్లేస్ ఏమో ఉంది. నేను నిద్రలు ఎక్కడెక్కడనో పోతున్నా నడుచుకుంటా. ఎప్పుడు మానుకుంటానో ఏమో నిద్రలో నడిచేది. సో ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కానీ ఇట్లా గుడి దగ్గరకి వెళ్ళినప్పుడు బయట సత్రాలలో కానీ ఇక్కడ ఓపెన్ ప్లేసెస్లో కానీ పండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము గుండంకి ఎదురుగా పడుకున్నాము. ఈ లైటింగ్ కనబడుతుంది కదా, ఇది గుండం అన్నట్టు. సో దానికి ఆపోజిట్లోనే ఉన్నాం మేము ఇక్కడ. చాలా బాగుంది ప్లేస్. ఈ టెంపుల్ గట్కేసర్లో గట్టు మైసమ్మ టెంపుల్ ఫ్రెండ్స్. చాలా బాగుంది టెంపుల్. ఇది మనం యాదగిరిగుట్ట వెయ్యే రూట్లోనే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, గట్టు మైసమ్మ అమ్మవారిని దర్శించుకోండి మీరు కూడా. మీకు ఒక్కసారి టెంపుల్ చుట్టుముట్టు చూపిస్తాను. చాలా ఓపెన్ ప్లేస్, బాగుంటుంది. సో మీకు టైం ఉన్నప్పుడు యాదగిరిగుట్ట వెళ్ళి వచ్చే రూట్లో ఈ టెంపుల్ని ఒక్కసారి దర్శించుకోండి. చాలా బాగుంటుంది. అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్. అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఫ్రెండ్స్ ఈ అమ్మవారి దగ్గర కూడా. ఇందాక టెంపుల్ అయితే చూపించాను కదా, ఆ టెంపుల్ పైనుంచి ఇంకా స్టెప్స్ కూడా ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కిన తర్వాత అమ్మవారు ఉంటుంది మీకు, గట్టు మైసమ్మ తల్లి. అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు, చూడండి. సో ఇక్కడ స్టెప్స్ ఎక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనము. చూశారు కదా, గట్టు మైసమ్మ అమ్మవారిని మీరు కూడా దండం పెట్టుకోండి. ఇక్కడ పైన అమ్మవారు ఈ విధంగా ఉంటారు. చాలా అందంగా రెడీ చేశారు అమ్మవారిని, అందంగా అలంకరించారు. సో ఇది అమ్మవారి గుడి యొక్క గోపురము. ఇక్కడ దేవుళ్ళు ఎన్ని అవతారాలుగా ఉన్నారో అన్ని అవతారాల్లో అమ్మవారి రూపాలు అయితే చెక్కబడి ఉన్నాయి గుడి గోపురం పైన. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ.
విశాలమైన వాతావరణం, చుట్టుపక్కల కూడా చాలా బాగుంది లొకేషన్. బాగుంది. ఘట్టమైసమ్మ అంటారు, ఘట్టమైసమ్మ అమ్మవారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఘట్టమైసమ్మ అమ్మవారి గుడికి అయితే వచ్చాము. సో ఇక్కడ టెంపుల్ చుట్టూ ప్రాంగణం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ ప్రదర్శన చేసుకుంటున్నాం అమ్మవారికి. సో ఇక్కడ అమ్మవారి పెయింటింగ్ చాలా అందంగా ఉంది. ఇట్లా తిరిగి అట్లా తిరగట్లేదు బాబు. చిల్లర ఉంటాయి. సో ఫ్రెండ్స్, వీడియో చూసి బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.